కూర్చోండి. పైన కాదు, కింద కింద. ఇప్పుడు చెప్పండి, అసలేంటి మీ ప్లాను? ఏం చేద్దామని వచ్చారు? అదేంటి మేడం అలా అంటారు? మీరు ఈ ఇంట్లోకి ఏదో ప్లాన్ చేసుకుని వచ్చినట్టున్నారు. మీ నడవడిక, మీ ప్రవర్తన చాలా అనుమానంగా ఉంది. మీరు చాలా తేడా. మొహాలు చూస్తేనే పనిచేసే వాళ్లలాగా అనిపించట్లేదు. ఈవిడిగారి వంట చాలా దారుణం. నువ్వు చేసే పనులు ఇంకో ఇద్దరిని పెట్టి మళ్ళీ చేయించాలి. అలా ఉంటాయి. చెప్పండి, ఎవరు మీరు? ఏంటి మీ ఉద్దేశం? మీ ప్లాను, స్కెచ్ అన్నీ చెప్పండి. మేము అలాంటి వాళ్ళం కాదు. ఈ మహారాణి నోరు విప్పదా? చెప్పవే. మేము అలాంటి వాళ్ళం కాదు. వాడు అదే చెప్పాడు కదా. వేరే ఇంకేదైనా చెప్పు. మీరెవరు? ఏంటి? నిజం చెప్పండి. మేము బతికి చెడ్డవాళ్లం. చాలా పెద్ద ఫ్యామిలీ. కొన్ని సమస్యల్లో ఇరుక్కోవడం వల్ల పని మనుషులుగా జాయిన్ అవ్వాల్సొచ్చింది. మీ డబ్బంతా ఏమైంది? ఈడీ కేసుల్లో ఇరుక్కుపోయింది. అందుకే పోలీసుల నుంచి తప్పించుకోవడానికి మీ ఇంటికొచ్చాం. అనుకున్నా. మీరు మామూలు కిలాడీలు కాదు. ఏదో ఉందని అనుకున్నాను. అజ్ఞాతవాసం చేస్తున్నారన్నమాట. నిన్ను చూస్తే అమ్మాయికుడిలా కనిపిస్తావు. మేడం, నేను ఒక లాయర్ని మేడం. సంయుక్తకి బాబాయిని. తన బాగోగులు చూసుకోవడానికి కేసు అయిందని బయట తిరగలేక నేను ఇక్కడ ఇరుక్కుపోయాను. నేను కేసులు వాదిస్తే మా ఉనికి తెలిసిపోతుందని ఏం చేయలేక అల్లాడిపోతున్నాం. మీరేం చావు చేస్తారో నాకవసరం లేదు. మీ మీద నేను జాలి పడను. ఈడీ కేసంటే అక్రమంగా సంపాదించిన సొమ్మయ్యుంటుంది. ఎలా వచ్చిందో అలాగే పోతుంది. వెళ్ళండి, వెళ్ళి పనులు చేసుకోండి. మామూలు దొంగలు కాదు వీళ్ళు. జాగ్రత్తగా ఉండాలి. అర్జున్, భోంచేస్తావా? వద్దు, నువ్వు చెయ్యి. నేను బయట చేస్తానులే. అరే అర్జున్, నీకోసం అమ్మ భోజనం పంపించింది. అమ్మా? అవును, ఇద్దరికీ కలిపి క్యారేజ్ పంపించింది. అమ్మ మనల్ని కలిసి తినమంది. సరే, అలాగే. శివగామి గారు చేసే పనులన్నీ ఈవిడే చేస్తుంది. శివగామి మేడం ప్లేస్లోకి ఈవిడొచ్చేటట్టుంది. వేరే వాళ్ళ గురించి మనకెందుకు? అర్జున్, నన్ను వదిలేసి భోంచేస్తున్నావా? నీకు నీ ఫ్రెండ్ ధర్మ ఆర్డర్ చేశాడు కదా, ఇద్దరూ కలిసి వచ్చిన ఆర్డర్ని పంచుకొని తినండి. నీకెవరు చెప్పారు మా ఇద్దరికి మాత్రమే ఆర్డర్ చేసుకున్నామని? చూడు చూడు, ముగ్గురికి ఆర్డర్ చేశాం. శివగామి, రా భోజనం చేద్దాం.
శివగామి రా భోజనం చేద్దాం. శివగామి కమాన్. శివగామి తిను. యా అర్జున్, అయ్యో అర్జున్, అర్జున్ నీళ్లు తాగు. ఓకేనా? శివగామి టేక్ ఇట్ ఈజీ, కూల్. భోజనం చెయ్యి. శివగామి నువ్వు లండన్లో చదువుకుని వచ్చిందానివే. టిపికల్ భార్యలాగా ప్రవర్తించుకో. తిను. నాకు ఆకలిగా లేదు. శివగామి, శివగామి ఆగు. శివగామి చెప్పేది విను. హలో అర్జున్, ఒకసారి క్యాబిన్లోకి రా, నీతో మాట్లాడాలి. ఇందాక జరిగిన దాని గురించి అడుగుదామని పిలిచావా? అవన్నీ పెట్టుకునే వ్యక్తిత్వం కాదు నాది. ఈరోజు ఆఫీస్లో కొంచెం లేట్ అవుతుంది. కన్స్ట్రక్షన్ బడ్జెట్ని ఫైనలైజ్ చేయాలి. మీటింగ్ ఉంది. వాళ్ళకి ఈరోజు క్లారిటీ ఇవ్వాలి. మనం వేసుకున్న బడ్జెట్ సరిపోతుందో లేదో తెలీదు. చెక్ చేసి బడ్జెట్ సరిపోకపోతే ఎక్స్ట్రా బడ్జెట్ కోసం మళ్ళీ అప్పీల్ చేయాలి. అందుకు ధర్మ ఉంటాడు, నువ్వు కూడా ఉంటే ముగ్గురం కలిసి బడ్జెట్ ప్లాన్ చేయొచ్చు. అలాంటి ప్లాన్స్ ఏమైనా ఉంటే నాకు ముందే చెప్పాల్సి ఉంటుంది. నాకు సాయంత్రం 6 గంటలకు ఒక చోట, 8 గంటలకి ఇంకో చోట మీటింగ్ ఉంది. మీటింగ్ అయిన తర్వాతే కూర్చుందాం. 8 గంటలకు ఉన్న మీటింగు గట్కేసర్ దగ్గర. బాగా లేట్ అవుతుంది. 12-1 గంట అవుతుంది. ఆ టైంలో అక్కడి నుంచి వచ్చి ఏం చేయాలి?